ధ్యానం చేసుకుందాం. మన వాక్య ధ్యానం కొరకు భక్తుడు యాకోబు రాసినటువంటి పత్రిక, భక్తుడు యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిషుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం. మీరు విదాసుని ప్రేరేపించి ఇచ్చిన లేఖన సత్యాన్ని బట్టి స్తోత్రం. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక మీ వాక్యం ద్వారా నాతో మాతో సూటిగా మాట్లాడు. మీ వాక్యము నాకు మాకందరికి అర్థము విధముగా మీరు బోధించాలి. బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మాట చదవండి. 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. చాలా కాలం నుండి నేను మీకు ఏ ప్రశ్న వేయలేదు. ఇదన్నా ఓ ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఏంటంటే, మీరు ఎప్పుడైనా అపవాదిని ఎదిరించారా? పోనీ వాళ్ళతో మీరు మాట్లాడారా? అపవాదిని ఎదిరించారా? అపవాదితో మీరు మాట్లాడారా? ఎవరు సమాధానం చెప్పలేదు. బైబిల్ గ్రంథంలో నుండి అపవాది ఏంటి, మా దగ్గరికి వచ్చేది ఏంటని మీరు అనుకుంటున్నారు కదా. మేము దేవుని పిల్లలము, మేము అపవాదితో మాట్లాడటం ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా. దేవుని ప్రజలము, ఆయనది విశ్వాసం వచ్చిన ఆయన జనము, మా యొద్దకు అపవాది ఎందుకు వస్తాడని మీరు అనుకుంటున్నారు కదా. జ్ఞాపకం చేసుకుని శ్రద్ధగా వినండి. అపవాది, నీ ప్రభువు నీతో కూడా ఇలా ఉన్నాడు. అపవాది నీతో కూడా ఉన్నాడు, నీలో లేడు. ఎందుకంటే ప్రభువు నీలో ఉన్నాడు కనుక అపవాదికి నీలో చోటు లేదు. కానీ ఎల్లప్పుడూ ఎక్కడుంటాడు? నీతో కూడా ఉంటాడు. ఒకసారి ఒక బోధకుడు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు ఒక గ్రామానికి. వెళ్తే అక్కడ బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన మీటింగ్. ఏర్పాటు చేసినప్పుడు ఈ సేవకుడు అంత మీటింగ్ స్టార్ట్ అయిపోయింది, పాటలు పాడారు, ఈయన వాక్యం చెప్పాలి. ఇప్పుడు ఆయన మీటింగ్ దగ్గరికి వెళ్తూ ఉండగా మరి ఆయన సమీపించేసరికి అక్కడేమో లైట్లు ఉన్నాయి. ఈయన కార్ దిగి వెళ్తున్నటువంటి ఆ ప్లేస్లో ఏముంది? చీకటి ఉంది. ఏముంది? చీకటి. ఆ చీకట్లో ఎవరు కనపడ్డారు ఆయనకి? అపవాది కనబడ్డాడు. ఎవరు కనపడ్డాడు? కనబడితే ఈయన అడిగాడట, నీకేం పనిరా ఇక్కడ? నీకు ఏం పని ఇక్కడ అన్నాడంట. అదేంటి, నీకేనా ఇక్కడ పని? నాకు కూడా పని ఉంది ఇక్కడ. నా వారు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. నువ్వు వెళ్ళి స్టేజ్ ఎక్కు, ఆ తర్వాత నా వారెవరు నేను చూపిస్తాను నీకు అన్నాడు. ఈయన వెళ్ళి వాక్యం బోధిస్తూ ఉంటే చాలా మంది లేచి పక్కగా వచ్చినారు. కొంతమంది బాగా నిద్రపోతా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తా ఉన్నారు? బాగా నిద్రపోతా ఉన్నారు. పక్కకు వెళ్ళిపోతూ ఉన్నారు. కొందరు స్త్రీలు పురుషులు అన్న భేదం లేదు, అనేక మంది
వాక్యం బోధిస్తూ ఉంటే, చెప్తా ఉంటే ఈయన ఏం చేస్తా ఉన్నారు? అందరూ వెళ్ళిపోతారు. అటు లేచిపోవడము, ఇవి నీళ్ళు లేచిపోవడము, అవి చేయడము, ఇవి చేయడం, అనేక మంది సెల్ ఫోన్లలో మాట్లాడడము, ఇలా చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఉంటే మీటింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ వచ్చి చూస్తేవా నా వాళ్ళు ఎవరెవరో అన్నాడు. ఎవరయ్యా నీ వాళ్ళంటే, నువ్వు వాక్యం చెప్తుండగా ఎంతమంది నిద్రపోయారో నువ్వు చూసుకున్నావా? వాక్యం చెప్తుంటే ఎంతమంది నిద్రపోయారో నువ్వు చూసుకున్నావా? ఎంతమంది నువ్వు వాక్యం చెప్తుంటే లేచి వచ్చి బయటకు వచ్చి సవాలు పెట్టుకొని వాళ్ళ కాలకృత్యాలు ఇచ్చుకొని వాళ్ళు ఇంకా వాళ్ళ వ్యక్తిగత పనులు చేసుకొని ఎంతమంది అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, నువ్వు చూసావా? వాళ్ళందరూ కూడా నా వాళ్ళు. దేవుని పిల్లలు ఎప్పుడు అపవాది నావాడు కాదు, నాతో లేడు లేని మీరు అనుకోవద్దండి. వాడు ఎల్లప్పుడూ మనతో కూడా సంచారం చేస్తాం. పేతురు ఏమన్నాడయ్యా? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె ఏం చేస్తున్నాడు? తిరుగులాడుతూ ఉన్నాడు. వాడు నీ యొద్ద ఉన్నాడు, నా యొద్ద ఉన్నాడు, మనందరి యొద్ద కూడా వాడు ఉంటూ ఉన్నాడు. అయితే ఈలాగున సంచరిస్తున్న వీడిని, నీ చుట్టూ తిరుగుతున్న వీడిని నీవు ఎప్పుడైనా ఎదిరించావా? యాకోబు భక్తుడు ఏమన్నాడు? దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించని అన్నాడు. మరి మనం ఎప్పుడైనా అపవాదిని ఎదిరించామా? చాలా మంది అపోహ కూడా క్రైస్తవ సంఘంలో ఒక అపోహ కూడా ఉంటారు. ఎందుకంటే దయ్యం పట్టిన వారితో ఎదిరించి మాట్లాడడం మాత్రమే సాతాను అపవాదిని ఎదిరించినట్టు అని చాలా మందిలో ఈ అపోహ కూడా ఉంటుంది. అయ్యా, వారితో మాట్లాడితేనే, దయ్యం పట్టిన వారితో నువ్వు ఎదిరించి మాట్లాడితేనే అపవాదితో ఎదిరించి మాట్లాడినట్టు కాదు. వాడు నీ జీవితంలో అనేక కార్యాల్లో పాలు పంపులు పంచుకుంటున్నాడు, నువ్వు గమనించట్లేదు ఆ విషయాలని. వాడు నిన్ను ఎలాగున మరి మభ్య పెడతాడు, ఎలాగూ నీ యొద్దకు వస్తాడు, ఎలాగూ నిన్ను దేవుని నుండి దూరం చేస్తాడు, ఎలాగూ నిన్ను దైవ సన్నిధికి రాకుండా, దేవుని వాక్యం వినకుండా, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచకుండా వాడు ఎట్టి కార్యాలు చేస్తాడు నేను మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత మీరు వాడు నీ చుట్టూ ఉన్నాడు, వాడిని ఎలా ఎదిరిస్తావో ఖడ్గం నీ చేతికే ఇస్తున్నా, నీవే గ్రహించి తెలుసుకొని, దేవుని వాక్యం బాగా తెలుసుకొని, నీ చుట్టూ నీతో కూడా తిరుగుతున్న అపవాదిని నీవేం చేయాలి? ఎదిరించు. ఎలాగ ఎదిరిస్తావో అది నీ ఇష్టం. నేను మీకు చెప్పేస్తాను, ముందుకు వెళ్ళిపోతాం. మొట్టమొదటిది ఆదికాండం. ఆడి కదా ప్రారంభం ఎక్కడో అక్కడికి వెళ్ళాలి. ప్రారంభం ఎక్కడ అపవాది మానవుని పడగొట్టాడో అక్కడి నుంచి వద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం. చాలా వచనాలు చదవాలి, కానీ 1 నుండి 5 వచనాలు చదువుదాం. చదవండి ఎవరైనా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాడు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలం మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానండి సర్పముతో అని. ఈ మాట బాగా గమనించండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిరుగుతున్నా మీ కన్నులు తెరవబడునని, మీరు మంచి చెడులను ఎరిగిన వారే ఎట్లుందురని, దేవతల వలె ఉందురని దేవుడికి తెలుసు. అందుకే మిమ్మల్ని తినద్దు. ఏం చెప్తున్నాడు? తోట చెట్ల ఫలములన్నీ తినమన్నాడు దేవుడు. తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలము తినొద్దండి, మీరు చావుకున్నట్లు వాటిని తినద్దు, వాటిని ముట్టుకోవద్దని దేవుడు చెప్పాడని. హవ్వమ్మ
సర్పంతో అంటే వీడేమంటాడు, మీరు వాటిని తిరుగుదమనా మీ కన్నులు తెరవబడరనియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై ఎట్లుంటారని దేవతల వలె ఉందని. హవ్వను ఏం చేశాడా? ఏం చేశాడు? బాగా పొగుడుతా ఉన్నాడు. ఏం చేస్తాడు? బాగా పొగుడుతా ఉన్నాడు. ఆడవాళ్ళని బాగా గమనించండి. వారి చీరలో నీవు ఎంత అందంగా ఉన్నావో, ఈ డ్రెస్లో నువ్వు ఎంత చక్కగా ఉన్నావు, నువ్వు ఇలా అలంకరించుకుంటే ఒక దేవత వలె కనబడుతున్నావు. ఎంతమంది పొగుడుతూ ఉంటారు. నీతో ఉంటే అపవాది నేనేం చేస్తాడమ్మా? బాగా పొగుడుతాడు. పొగిడి ఏం చేస్తాడు? నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేస్తాడు. హవ్వతో ఏమన్నాడు? అయ్యయ్యో పిచ్చి తల్లి, మీరు వీటిని తిరుగుదమనా చావనే చావరు, పైగా మీరు మంచి చెడులు ఎరిగిన వారై దేవతల వలె ఉందురు అని దేవుడికి తెలుసు, అందుకే మిమ్మల్ని తిరుగుతున్నారు. హవ్వమ్మకు దేవతల వలె ఉందురు అని చెప్పగానే హవ్వమ్మకి ఏమైపోయింది? ఉప్పొంగిపోయింది, ఉత్సాహమైపోయింది. వాటిని ముట్టుకోవాలి, వాటిని తినాలి అనే ఆశ ఆమెలో కలిగింది. అయ్యో, దేవుడు నాకు ఇలా ఆజ్ఞాపించాడు, వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని నాకు ఆజ్ఞాపించాడని దేవుని ఆజ్ఞను మర్చిపోయింది, విడిచిపెట్టేసింది. ఏం చేసింది? ఆ పొగట్టలకు పడిపోయి, ఆ పొగట్టలకు పడిపోయి దేవుడు తినవద్దన్న పండు తీసుకొని ఈనాడు ఎంతమందిని ఇలా అపవాది పొగిడి నాశనం చేస్తా ఉన్నాడు. అనేక మంది యవనపు స్త్రీలను ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ విరోధి అయిన అపవాది నీ చుట్టూనే ఉన్నాడు. వాడు నిన్ను ఏం చేస్తాడు? బాగా పొగుడుతాడు. నీ అందం ఏంటో నీకు తెలుసు, కానీ వాడు ఏమంటాడు? నువ్వు ఎంత అందంగా ఉన్నావో, నీ డ్రెస్సు నీకు ఎంత చక్కగా ఉందో, దేవత వల్ల కనబడుతున్నావు, నిన్ను దేవత వల్ల చూసుకుంటాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, ఎన్ని మాటలు నీకు చెప్తాడు. అవి బాగా గమనించండి. నీ విరోధి అయిన అపవాది ఎక్కడో లేడు, నీవు ఎదిరించవలసిన అపవాది ఎక్కడో లేడు. వాడు నీతో కూడా తిరుగులాడుతూ ఉంటాడు. నిన్ను ఎక్కడ దేవుని ఆజ్ఞ నుండి, దేవుని మాట నుండి దూరం చేసి, దేవుని ఆజ్ఞను తిరస్కరించి నీవు దేవుని ఆజ్ఞను మీరి దేవుని దృష్టికి హేడో కావాలని వాడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. ఇలాగ ఎంత మందిని వాడు మోసగించి, వాడు మెప్పించి, వాడు పొగడి ఎంత మందిని వాడు పాడు చేసి ఉంటాడు. నేటి సమాజంలో మనం చూస్తూ ఉంటే ఇటువంటి పరిస్థితులు మరి భయంకరంగా, మరి దారుణంగా మనం వింటా ఉన్నాం. అనేక ఆడపిల్లల జీవితాలు ఈ దారుణాలు జరిగి అనేకులు తమ చేతులకు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ పొగడ్తలకు, ఈ పొగిడింపులకు పడిపోయి తమ జీవితం ఏమైపోతుందో ఎరువకుండానే తమ జీవితం మొత్తం తీసి ఎదుటి వారి చేతుల్లో పెట్టేసి తాము నాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. జాగ్రత్త అమ్మా, అయ్యా జాగ్రత్త. వాడు నిన్ను పొగడి దేవుని ఆజ్ఞను మీరేటట్టుగా చేస్తాడు. అందుకే నువ్వేం చేయాలి? అపవాదితో ఏమన్నాడు యాకోబు భక్తుడు? దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించాలి. అవునా నేను దేవత వలె ఉన్నానా? వదనాలు నాయనా, వెళ్ళరా. నా ప్రభు ఎప్పుడు నాకు ఆజ్ఞాపిస్తాడు, ఆజునే నేను తింటాను, పర్వాలేదు నువ్వు వెళ్ళరా అని హవ్వ చెప్పవలసింది. కానీ హవ్వకి ఏమైపోయింది? దేవతల వల్లే ఎదురంటానే ఇక మన ఆమె. అలా ఉంటదయ్యా, అపవాది కార్యాలు అలా ఉంటుంది. దేవతల వల్లే కనబడదు, దేవతల వలె కనబడతావు.
ఎంత చక్కగా అలంకరించుకున్నావు చూడు, ఇలా అలంకరించుకుంటే ఇలా చేసుకుంటే నువ్వు ఎంత చక్కగా కనబడుతున్నావో చూడు. అపవాది ఎంతగానో నిన్ను పొగుడుతాడు. పొగిడినప్పుడు నువ్వేమనాలయ్యా? హవమ్మ వలె, అమ్మా ఏమనాలి? హవమ్మ వలె ఉప్పొంగిపోయి దేవుని ఆజ్ఞను సైతం మీరేటట్టుగా వెళ్ళిపోకూడదు. నీవనాలి, అవునా నాయనా, చాలా థ్యాంక్స్, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా అని బయటకు వెళ్ళి రావాలి. అవునా, ఇంత బాగున్నానా, నన్ను ఎవరు, మా అమ్మ మా నాన్న ఎవరు నన్ను ఇలాగ అనలేదు, మా అన్న తమ్ముళ్ళు ఎవరు నాతో ఇలాగ చెప్పలేదు. పడిపోతే చెడిపోతావు. కాబట్టి నీ విరోధి అయిన అపవాది నిన్ను పొగడి దేవుని ఆజ్ఞను మీరేటట్టుగా చేస్తాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించాలి. రెండవది లూకాసు వార్త చాలా విషయాలు చాలా త్వరగా వెళ్ళిపోవాలి. లూకాసు వార్త 4వ అధ్యాయం చాలా విషయాలు ఉన్నాయి. ఈ 12వ వచనం చదవాలి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను మంచుకు 1 నుండి 5 వచనాలు మాత్రం చదివి నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదవండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నుండి పిలుపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినమున అవి ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆకలి విడుదల అపవాది, నీవు దేవుని కుమారుడవైతే ఈ రొట్టె రాజు రొట్టెవనట్లు ఈ రాజుతో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములు ఉన్నట్టుని 1 నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమంతయు నీకిచ్చును, అది నాకు అప్పగింపబడింది, అది ఎవరికి నేను ఇయ్యబోతునో వానికి. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారితోనే అంటున్నాడయ్యా. ఏమన్నాడు వీడు? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయితో చెప్పు, రొట్టె మోకమ్మని. నువ్వు చెప్తే నువ్వు దేవుని కుమారుడవు కదా, నువ్వు చెప్తే రాయి రొట్టెగా మారదా? అయ్యా, ఆయన శూన్యములో నుండి సృష్టిని కలుగజేసినటువంటి 2 చేపలను 5 రొట్టెలను 5,000 మందికి పంచినటువంటి వాడు. 2 చేపలు 5,000 మందికి ఎంతయ్యాయి? శూన్యములో నుండి ఆయన పుట్టింపగల సామర్థ్యమైనటువంటి దేవుడు. ఇటువంటి దేవుని అపవాది ఏమంటున్నాడయ్యా? రెచ్చగొడుతున్నాడు. ఏమని రెచ్చగొడుతున్నాడు? నీవు దేవుని కుమారుడవైతే, నేను దేవుని కుమారుడనే అని చెప్పి వాడు చెప్పినట్టుగా రాగిని రొట్టెగా మార్చాయన తినంటే ఏమై ఉండేది? ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని వాటితో చెప్పి ఏం చేస్తాడయ్యా? అపవాదం నిన్ను ఏం చేస్తాడు? రెచ్చగొడతాడు. నువ్వు మగాడివి కాదా, నువ్వు స్త్రీవి కాదా, నువ్వు అట్టాంటాడివి కాదా, నువ్వు ఇట్టాంటాడివి కాదా, నీ బలం ఇంతేనా, నీ శక్తి ఇంతేనా, నీ సామర్థ్యం ఇంతేనా, నువ్వు చేతగాని వాడివి, నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు వాడివి కదా, నువ్వు వీడివి కదా, రెచ్చగొడతాడు. అప్పుడు నీ ప్రభువు వాటితో మాట్లాడినట్టుగా నువ్వేమనాలి? అవును, నేను దేవుని కుమారుడనే, అయితే నన్ను నువ్వు ఎంత రెచ్చగొట్టినా నేను మాత్రము రెచ్చిపోరు, నా ప్రభువుకు నేను లోబడిన వాడను అని నీవు చెప్పగలిగా.
అందుకే నువ్వేం చెయ్యాలి? దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించి. నేను క్లుప్తంగా వెళ్ళిపోతున్నా. అపవాది మొట్టమొదట పొగుడుతాడు, బాగా పొగుడుతాడు. రెండవది వాడు ఏం చేస్తాడు? రెచ్చగొడతాడు. ఇంకా చాలా సంగతులు ప్రభువారిని గురించి ఉన్నాయి, వీటన్నిటిని మీరింటికి వెళ్తారు, ధ్యానం చేయండి. రెచ్చగొడతాడు. రెచ్చిపోయి నువ్వు ఏదైనా తప్పిదము చేస్తే దేవుని చిత్తము నుండి నీవు తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. దేవుని చిత్తం నుండి తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. మూడవదిగా చూడండి, అపోస్తల కార్యం 13వ అధ్యాయం 4 నుండి 10వ వచనం వరకు చదవాలి. 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ఇదంతా మీరు ఇంటికి ధ్యానం చేయండి. 13వ అధ్యాయం మొదటి నుండి కూడా చదివితే చాలా చక్కగా అర్థమవుతుంది. నేను మనకు సబ్జెక్ట్ సంబంధించాలి కాబట్టి నేను క్లుప్తంగా చదివిస్తున్నాను. 4 నుండి 10వ వచనం వరకు. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకి వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళింది. వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండేది. యోహాను వారికి ప్రచారం చేయువాడే ఉండెను. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారిడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచెడి. అతడు వివేకం గలవాడైన సెర్గీ పౌలు అనే అధిపతి యుద్ధనుండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యం వినవలెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించదు. ఎలుమా అను పేరునకు గారిని వాడని అర్థము. అందుకు పౌలు, ఈ మాట బాగా అందుకు పౌలనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా. ఇది చాలా చాలా ఉంది, నేను క్లుప్తంగా చెప్పేస్తాను. వీళ్ళు పాపు అనే ఊరికి వెళ్ళారు. దేవుని వాక్యం బోధించుకుంటూ పౌలు బర్నబాలు ఇద్దరు పాపు అనే ఊరికి వెళ్ళారు. పాపు అనే ఊరిలో అబద్ధ బోధకుడు గారిడివాడైన బర్యేసు అని ఒకడు ఉండేవాడు. వాడు చాలా తెలివైనటువంటి వాడు. వీడు సెర్గీ పౌలు అనే అధిపతి దగ్గర ఉండేటువంటి వాడు. ఆ కాలంలో కొంత తెలివైన వారిని, ఈ గాలి విద్యటువంటి వారిని రాజులు చేరదీసి ఆదరించుట కద్దు. కాబట్టి ఈ సెర్గీ పౌలు అనే వారి యొక్క ఈ గాలివాడు అబద్ధ ప్రవక్తుడైన బర్యేసు అనేవాడు ఉండేవాడు. ఈ సెర్గీ పౌలు అనే అధిపతి పౌలు బర్నబాలను పిలిపించి దేవుని వాక్యం వినాలని ఆయన కోరుకున్నాడు. దేవుని వాక్యం వినాలని ఆయన కోరుకొని పౌలు బర్నబాలను పిలిపించి దేవుని వాక్యం సెర్గీ పౌలు అధిపతికి పౌలు బర్నబాలు దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నారు. ఆయన చాలా శ్రద్ధగా వింటున్నారు. ఆయన హృదయము దేవుని వాక్యానికి స్పందిస్తూ ఉన్నది. దేవుని వాక్యానికి తన హృదయము ఉద్రేకభరితమవుతోంది. దేవుని వాక్యము తనను కదిలిస్తూ ఉంది. తన పాపముల గురించి, తన దుర్నీతుల గురించి ఒప్పింపజేస్తూ ఉంది. అతడు మెల్లమెల్లగా విశ్వాస జీవితంలోకి రావడం మొదలు పెట్టాడు. వెంటనే ఈ బర్యేసు అనే అబద్ధ బోధకుడు ఏం చేశాడంటే పౌలును బర్నబాను ఎదిరించాడు. ఏమన్నాడు? ఏం చేశాడయ్యా? పౌలు బర్నబాను ఎదిరించాడు. ఎదిరిస్తానే అపొస్తలుడైన పౌలు దేవుని ఆత్మతో నిండిన వాడై ఏమన్నాడు? సమస్త కపటముతో నిండిన, చదవండి అన్నమాట, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది. ఎవరితో అంటున్నాడు? ఈ అబద్ధ బోధకులతో అంటున్నాడు. ఆ సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను, ఇదిగో అపవాది కుమారుడా, దేవుని తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా. వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా? పౌలు బర్నబాలు దేవుని వాక్యం బోధిస్తున్నారు.
అధిపతి యొక్క హృదయం దేవుని వాక్యము స్పందిస్తా ఉంది. అంతలోకి వీడు ఏం చేశాడు? పౌలు బర్నబాలను ఎదిరించి దేవుని వాక్యం వారిలో పనిచేయకున్నట్టుగా చెడగొట్టాలని చూశాడు. ఏం చేశాడు? ఇప్పుడు నీలో నాలో జరుగుతుంది కూడా అదే అమ్మా, అయ్యా, అదే. దేవుని వాక్యము నీలో నాలో పని చేయకుండా, మన హృదయము దేవుని వాక్యమునకు స్పందించకుండా అపవాది ఏం చేస్తాడు? ఇటువంటి గారిడి వాళ్ళని, అబద్ధ ప్రవక్తలను నీ ఎదుట పెట్టి దేవుని వాక్యము నీలో పని చేయకుండా, దేవుని వాక్యము యొక్క సామర్థ్యము, శక్తి నీలో నిలవబడకుండా వీడు ఏం చేస్తాడంటే చెడగొడతా ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? చెడగొడతాడు. విత్తువాని గురించి ఉపమానం చెప్తూ, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయెను అని రాయబడి ఉంటారు. 8వ అధ్యాయం లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఉపమానం ఉంటుంది. అయ్యా, పక్షులు వచ్చుకొని ఎత్తుకొని పోయెను అని రాయబడి ఉంటుంది. పక్షులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ పక్షులని కింద రాయబడి ఉంటుంది. ప్రభువారు ఆ ఉపమాన భావం చెబుతూ అపవాది వచ్చి వాటిని ఎత్తుకొని పోయెను అని రాయబడి. కాబట్టి గమనించండి అయ్యా, దేవుని వాక్యము నీలో నాలో పని చేయకూడనట్లుగా అపవాది, అబద్ధ బోధకులను, గారిడి వాళ్ళను నీ మధ్య నిలవబెట్టి నీ హృదయము దేవుని వాక్యములకు స్పందించకుండా ఏం చేస్తాడు? వాడు చేస్తాడు. నువ్వేం చేయాలి? అరే, దేవుని వాక్యం ఇలాగ చెబుతుంది, దేవుని వాక్యం ఇలాగ చెబుతుంది, నువ్వు నీ పని చూసుకో, నేను నా పని చూసుకుంటా అని అపవాదిని ఏం చేయాలమ్మా? ఎదిరించాలి. శక్తిపోరులో దేవుని వాక్యం పనిచేస్తా ఉంటే ఈ గాలిడి వాడైన బలియస్ అనేవాడు ఏం చేస్తా ఉన్నాడు? చెడగొడతా ఉన్నాడు. పౌలు బర్నబాన్ని ఎదిరిస్తా ఉన్నాడు. గమనించండి. కాబట్టి నీలో నాలో విత్తబడుతున్న దేవుని వాక్యము నీ హృదయము నా హృదయము స్పందించకూడనట్టుగా వాడు దేవుని వాక్యములకు విరోధమైన కార్యములను, అబద్ధ ప్రవక్తలను, గారిడిగాళ్లను ఎందరినో దేశంలో, మన క్రైస్తవ సమాజంలో ఉంచాడయ్యా. ఆ గారిడిగాళ్ల గారిడీలకు, ఆ గారిడిగాళ్ల మాటలకు నీవు నేను పడిపోతున్నా దేవుని వాక్యము నీలో ఏం చేయదు? పని చేయదు. నీలో విత్తబడిన దేవుని వాక్యాన్ని ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతుంది. కాబట్టి నీలో విత్తబడిన దేవుని వాక్యం వాడు ఎత్తుకొని పోకున్నట్టుగా నీ హృదయాన్ని అపవాదికి ఏం చేయాలి? మూసేసుకో. దేవుని వాక్యం నాకు ఇలా చెప్పింది ఆయన, నువ్వు నీ పని చూసుకోను, మరి ఒకరిని చూసుకో, నా యొద్దకు రావద్దని అపవాదిని ఏం చేయాలయ్యా? ఎదిరించాలి. నేను ఒక 2 మాటలు మాత్రం చెప్పేసి ముగించేస్తాను. ఇది నాకు సమయం లేదు. రెండు విషయాలు మాత్రం చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు మూడవది, మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం 27 నుండి 33 వచనం వరకు దాదాపు 6 వచనాలు చదవాలి. చదవండి. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయ్యతో చేరిన గ్రామములకు బయలుదేరాడు. మార్గములో ఉండగా నేను ఎవడాన్ని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు, కొందరు బాప్తిస్మిచ్చి యోహానునియు, కొందరు ఏలియానియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడు నీవు చెప్పుకొనుచున్నారని అనేది. అందుకు ఆయన, మీరైతే నేనెవడని చెప్పుకొనుచున్నారని వారిని అడుగుగా
పేతురు నీవు క్రీస్తువని. పేతురు ఏమన్నాడయ్యా? నీవు క్రీస్తువని, నీవు దేవుని కుమారుడు అని ఆయనతో చెప్పాడు. అప్పుడు తను గురించి ఈ సంగతి ఎవరితో చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాడు. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొందు పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పారు. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను ఏం చేశాడంట? గద్దింపసాగిన. అందుకు ఆయన ఎవరి వైపు తిరిగి? తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురుడు గద్దించెను. ఏం జరిగింది ఇక్కడ? యేసు ప్రభువు తన శిష్యులకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అయ్యా, నేను శాస్త్రుల చేతను, పెద్దల చేతను వెదివేయబడి, దూషింపబడి, అవమానపరచబడి, మరణం పొందవలసి ఉన్నది, చంపబడవలసి ఉన్నది అని యేసు ప్రభువు తన శిష్యులతో చెప్తా ఉంటే పేతురు ఏమన్నాడు? ఆయన గద్దించి, అలాగైతే మనం యెరూషలేమునకు వెళ్ళొద్దయ్యా, ఆ శాస్త్ర పరిచయలు ఉండేటువంటి ఆ ప్రాంతానికి మనం వెళ్ళొద్దు అని ప్రభువారు చేయబట్టుకున్నాడంట. ప్రభువారు వెనుకకు తిరిగి ఏమన్నాడు? నీవు మనుష్యుల కార్యములను మనస్కరించుచున్నావు కానీ దేవుని కార్యములను మనస్కరింపకుండా ఉన్నావు. సాతానా నా వెనుకకు పొమ్ము. ఎవరితో అన్నాడయ్యా? ఎవరితో అన్నాడమ్మా? పేతురుతో అంటున్నాడయ్యా. పేతురు పై వచనంలో ఏమన్నాడు? అయ్యా, నేను ఎవరైనా జనుడు చెప్పుకుంటున్నారంటే పేతురు ఏమన్నాడు వెంటనే? అయ్యో, నీవు క్రీస్తువు, నీవు అభిషిక్తుడవు, నీవు రక్షకుడవు, నీవు దేవుని కుమారుడు. ఇంకా చాలా మాటలు పేతురు అన్నాడు ప్రభువాని గురించి. మీరేమనుకుంటున్నారంటే ఒక చోట మీరేమనుకుంటున్నారంటే నీవు దేవుని కుమారుడు అని మేము అనుకుంటున్నామా అన్నాడు పేతురు. దేవుని కుమారుడు క్రీస్తు ప్రభువారు అని ఎరిగిన ఈ పేతురు ప్రభువారు ఆయన పొందవలసిన శిక్షణ గురించి, ఆయన పొందవలసిన శ్రమల గురించి, ఆయన పొందవలసిన మరణ శిక్షణ గురించి శిష్యులతో చెప్తే పేతురు ఏమంటాడయ్యా? అలాగైతే వద్దు ప్రభువా, అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. ప్రభు అన్నాడు, సాతానా నా వెనుకకు పో. అపవాది దేవుని నిన్ను పంపిన చిత్తం నెరవేర్చకుండా ఏం చేస్తాడు? నిన్ను ఆటంకపరుస్తాడు, అభ్యంతరపరుస్తాడు. దేవుని చిత్తము నీవు జరిగింపబడినట్లుగా, దేవుని చిత్తము నీ ద్వారా జరిగింపబడకూడనట్లుగా నీ చుట్టూ ఉన్న అపవాది వాటికి అభ్యంతరాలు, ఆటంకాలు కలుగజేసి నిన్ను బంధువుల చేత కానీ, మిత్రుల చేత కానీ, అనేక మంది చేత కానీ, కొద్ది మంది చేత కానీ వాడు అనేక అభ్యంతరాలు కలుగజేసి దేవుని చిత్తము నేను నెరవేర్చకుండా వాడు ఏం చేస్తాడు? అట్టి కార్యాలు చేస్తాడు. మనం ఏం చేయాలయ్యా? దేవునికి లోబడి ఉండి అపవాదిని ఏం చేయాలా? ఎదిరించాలి. ప్రభు ఏమన్నాడు? సాతానా నా వెనుకకు వెళ్ళు, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని మర్మములను మనస్కరించే స్థితి నీవు లేదు. కాబట్టి మనుష్యుల సంగతులనే లక్ష్య పెట్టి మనుష్యుల సంగతుల ఎందే దృష్టి ఉంచడం వలన నీ అపవాది కబంధ హస్తాలో ఆత్మ సంబంధమైన వివేచన కలిగిన వాడిపై ఆత్మ సంబంధమైన వాటి యందు నీవు లక్ష్యం ఉంచితే నీ విరోధిని ఎదిరించినట్టు. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చకుండా అపవాది నిన్ను అభ్యంతరపరుస్తాడు, ఆటంకపరుస్తాడు. అప్పుడు నీవు అపవాదిని ఏం చేయాలమ్మా? ఏం చేయాలయ్యా? ఎదిరించాలి.
ఆఖరి మాట చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్దనున్నప్పుడు నీది కాదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని. మనం ఎన్నిసార్లు అబద్ధమాడినాము? అననీయ సప్పీరాలు ఇద్దరు భార్య భర్తలు. ఆది సంఘములో అనేక మంది భార్య భర్తలు అనేటువంటి వారు వారి ఆస్తి పాస్తులను అమ్మి, ఇండ్లు భూములు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర తెచ్చి పెడతా ఉంటారు ఆ డబ్బంతా. ఈ అననీయ సప్పీరాలు అనే వారు కూడా భూమి అమ్మి, ఏదో యేసురంతమయ్య భూమి అమ్మి ₹1,00,000 ఇచ్చినాడు, ఆయన మధు ఆయన మేము ఇంట్లమ్మి దేవుని సన్నిధికి తెచ్చిచ్చినాడు, ఆ యొక్క మార్తక్క తెచ్చిచ్చింది, మరియమ్మక్క తెచ్చిచ్చింది. ఇక మనం కూడా ఇవ్వకపోతే సంఘంలో మర్యాద ఉండదు, సంఘంలో చులకనగా చూస్తారు, సంఘంలో అందరితో పాటు మనకు భాగం ఉండదు. ఇంకా ఏమేమనుకున్నారు వీళ్ళు? అననీయ సప్పీరాలు ఇద్దరు ఏకమై పొలమమ్మి, ఇద్దరు ఏకమై కొంత దాచుకొని ఆ కొంత తీసుకొని వచ్చి అపోస్తలుల పాదాల మీద దగ్గర పెట్టి ఏమన్నారయ్యా, అయ్యా ఈ భూమిని మేము ఇంతకే అమ్మాం. ఎవడు చెప్పాడయ్యా? అమ్మా ఎవడు చెప్పాడమ్మా? పేతురు అన్నాడు, ఏమన్నా అననీయ, పరిశుద్ధాత్మ దేవుని మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? నీ భూమి నీ వశమై ఉండలేదు, అది నీది కాదా? అది అమ్మిన తర్వాత కూడా అది నీ వశమై ఉండలేదు, అది నీ ఆస్తి కాదా? నీ సొమ్ము కాదా? నీ సొమ్ముకు నువ్వు వేల అబద్ధకులు అవుతా ఉన్నావు, నీ సొమ్ముకు నువ్వు వేల దొంగలు అయిపోతా ఉన్నావు. ఈ సంగతిని నీ హృదయంలో ఎందుకు అపవాది ప్రేరేపించాడు? ఎంతమంది ప్రేరేపణలో పడిపోలేదు? దేవుని సన్నిధికి ఇది చేతులు, ఇది ఇంతులు, దేవుని సేవకునికి ఇది చేతులు, ఇది ఇంతులు అని ఎన్నిసార్లు మన హృదయం అనుకున్నప్పుడు అపవాది మనలో ఇలా ప్రేరేపించి అంత చేస్తే ఇంతెందుకు ఇయ్యాలి? మరి మనము ఒక్కరిమే ఎంత ఇస్తే, అలాగ సంఘంలో ఉన్న వాళ్ళంతా ఇస్తే ఎంత అవుతుంది? అపవాది ఎంత చక్కగా ప్రేరేపించి అననీయ సప్పీరాలు నాశనము చేసుకున్నారు తమ్ముతా. అయ్యా, నీవు నీ కుటుంబము దేవుని సన్నిధికి ఏం చెయ్యాలని, ఏది ఇయ్యాలని తీర్మానం చేస్తే అది తూచ తప్పకుండా మీ మనపూర్వకముగా జరిగించాలి. అపవాది వచ్చి ఏం చేస్తాడు? ఇదిగో ఇట్లాంటి పుల్లలు పెట్టినప్పుడు వారిని ఏం చేయాలి? మనము ఏం చేయాలి? ఎదిరించాలి. మేము తీర్మానం చేసావురా, నీవు ఎన్ని చెప్పినా ఇక మీదట మేము వినము, మా కుటుంబ సమేతముగా మేము ఇలా అనుకున్నాము, ఇక మీదట నీ ఆటలు సాగవు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, మేము వెళ్ళి మా పని చూసుకుంటామని అపవాదిని ఏం చేయాలమ్మా? అయ్యా ఏం చేయాలి? ఎదిరించాలి.
అలాగూ కాక అపవాది మాటకు లోబడి సంఘంలో మర్యాద కోసము, సంఘంలో గౌరవం కోసము వాళ్ళు ఏమనుకుంటారని నీవు అబద్ధమాడి, నీకు ఆ హృదయం, ఆ మనస్సు లేకపోయినా మనుషులను బట్టి నీవు చూస్తే నీ హృదయాన్ని అపవాది ప్రేరేపిస్తున్నాడు. జాగ్రత్త. వాడిని ఎదిరించి ఒకే తీర్మానంతో, ఒకే మనస్సు, మనపూర్వకంగా నీ దేవుని సన్నిధికి ఏం చెయ్యాలని, ఏమి ఇయ్యవలని నీవు బ్రొక్కుకొంటివో, తీర్మానించితివో దాని చొప్పున జరిగించు. తద్వారా నీకు ఆశీర్వాదము, దీవెన ఉంటుంది. అపవాది నిన్ను ప్రేరేపించినవో నిజమే కదా, నీవు అనుకుంటేవనుకో. అలా కాకుండా అవును వాళ్ళు వీళ్ళు ఇది చేశారు, ఇలాగ చేశారు, నేను చేయకపోతే ఏమనుకుంటారు. ఇరుగు పొరుగును చూసి నీవు వాతలు పెట్టుకోవద్దు. ప్రభువు నిన్ను ప్రేరేపించిన కొలది, ప్రభువు నిన్ను ఆశీర్వదించిన కొలది నీ ప్రభువు సన్నిధికి మనపూర్వకముగా ఇచ్చి నీ ప్రభువును కనపరచు. తద్వారా నీవు దీవించబడతావు. అలాగూ కాకుండా నీ హృదయంలో అపవాది నిన్ను ఇలాగ ప్రేరేపించినప్పుడు వాడిని ఎదిరించి ప్రభు సన్నిధికి మనపూర్వకముగా ఇవ్వడం నేర్చుకో. తద్వారా మనం ఆశీర్వదింపబడదు. కాబట్టి మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించ సింహం వలె తిరుగులాడుతున్నాడు. అపవాదిని ఏం చేయాలైతేయా, ఏం చేయాలంటమ్మా? ఎదిరించాలి. ఎవరికి లోబడి ఉండాలంట? దేవునికి లోబడి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, అపవాది మనల్ని ఏం చేస్తాడు? పొగుడుతాడు. అపవాది మనల్ని రెచ్చగొడతాడు. అపవాది మనల్ని ఏం చేస్తాడు? ఆటంకపరుస్తాడు. దేవుని చిత్తం నెరవేర్చకుండా ఏం చేస్తాడు? ఆటంకపరుస్తాడు, అభ్యంతరపరుస్తాడు. నాలుగవది ఏం చేస్తాడు? చెప్పదు. నాలుగవది దేవునికి ఇచ్చు విషయంలో అభ్యంతరాలు, ఆటంకాలు సృష్టిస్తాడు. నువ్వు ఎదుర్చుకోవాలి మనపూర్వకముగా ప్రభుకి ఇచ్చి ప్రభువును వినపరిస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభు మన నిమిత్తమై మాటలను దీవించుకున్నారు.